సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. డ్రాయింగ్ ని స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ వరకు నేను వాడే ప్రతి టూల్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి పేపర్ అనమాట. మనం ఏదైనా డ్రా చేయాలి అంటే పేపర్ అనేది కంపల్సరీ కావాలి. ఈ పేపర్స్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి అనమాట. నేను వాడే పేపర్ వచ్చి బ్రూస్టో 300 GSM పేపర్. ఇందులో GSM అంటే పేపర్ యొక్క థిక్నెస్ అనమాట. మనం థిక్నెస్ ని GSM తో మెజర్ చేస్తాం. మనకి GSM తగ్గే కొద్దీ పేపర్ యొక్క థిక్నెస్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్స్ లో కూడా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. నేను వాడే కంపెనీ వచ్చి ఆర్ట్లైన్ పెన్సిల్స్ అనమాట. యాజ్ ఎ బిగినర్ గా నాకు ఈ పెన్సిల్స్ అనేటివి చాలా హెల్ప్ అయ్యాయి. మీరు కూడా బిగినర్ ఆర్టిస్ట్ అయితే ఈ పెన్సిల్స్ ని మీకు రికమెండ్ చేస్తాను. ఇందులో మనకి 6 టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉంటాయి అనమాట. లైక్ HB, 2B, 4B, 6B, 8B అండ్ 10B. ఒక్కొక్క పెన్సిల్ ఒక్కొక్క షేడింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో ఈ పెన్సిల్స్ ని ఎలా యూజ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసి ఎరేజర్స్ లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఎరేజర్ అని, మెకానికల్ ఎరేజర్ అని అండ్ క్లే ఎరేజర్ అని ఇలా కొన్ని టైప్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఎరేజర్ ని మనం ఒక్కొక్క పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఇందులో ఎలక్ట్రికల్ ఎరేజర్ అయితే నాకు అంతగా అయితే యూజ్ అవ్వలేదు. అండ్ మెకానికల్ ఎరేజర్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి హైలైట్స్ డ్రా చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ క్లే ఎరేజర్ కూడా హైలైట్స్ కి బట్ లైట్ హైలైట్స్ కోసం అయితే యూజ్ చేస్తాం. మరి డార్క్ హైలైట్స్ కి అయితే ఇది వర్క్ కాదు. అండ్ ఆల్సో గ్రిడ్ లైన్స్ ని అరేంజ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది పేపర్ ని డ్యామేజ్ చేయకుండా నీట్ అండ్ క్లీన్ గా అరేంజ్ చేస్తుంది. ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ అయితే ఉన్నాయి. బిగినర్ గా మీకు ఆ ఎరేజర్స్ గురించి అంతగా యూజ్ ఉండదు. సో నెక్స్ట్ టూల్ కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బ్లెండింగ్ కి ఏ టూల్స్ యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్లెండింగ్ స్టెమ్స్ అనమాట. ఈ బ్లెండింగ్ స్టెమ్స్ లో మనకి డిఫరెంట్ సైజెస్ అనేటివి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్క స్టెంప్ అనేది ఒక్కొక్క పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తాం. లైక్ స్మాల్ స్టెమ్స్ అనేటివి స్మాల్ ఏరియాస్ ని బ్లెండ్ చేయడానికి అండ్ లార్జ్ స్టెమ్స్ వచ్చి లార్జ్ ఏరియాస్ ని బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మేకప్ బ్రషెస్. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మాక్సిమం నేను ఈ బ్రషెస్ ని యూజ్ చేస్తాను అనమాట నా డ్రాయింగ్ లో. ఎందుకంటే ఇది క్లీన్ అవుట్పుట్ అయితే మనకి ఇస్తుంది. ఇవే కాకుండా మనకి ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట బ్లెండింగ్ కోసం. లైక్ కాటన్, టిష్యూ అండ్ ఆల్సో మన ఫింగర్ తో కూడా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మీరు ఒక డ్రాయింగ్ ని నీట్ గా కంప్లీట్ చేయడానికి ఈ టూల్స్ అయితే మీకు సరిపోతాయి. అలా మీరు బిగినర్ అయితే మీకు అవుట్ లైన్స్ ఎలా డ్రా చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ గ్రిడ్ లైన్స్ మీద ఒక వీడియో చేశాను అనమాట. డిస్క్రిప్షన్ లో ఆ వీడియో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. మీకు టైం ఉంటే అది కూడా చూడండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.